హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్గ్రీన్ బ్రాంచ్. ఇవాళ సెషన్లో వచ్చేసి మనం ఆర్డర్, రొటేషన్, సిమెట్రీ గురించి నేర్చుకుందాం. ఓకేనా. సిమెట్రీలో వచ్చేసి సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఆడ్ ఆర్ రొటేషన్ సిమెట్రీ. ఫస్ట్ ఆడ్ సిమెట్రీ అంటే ఏంటి అని అంటే ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అనమాట. ఓకేనా. మనకి ఈవెన్ సిమెట్రీలో వచ్చేసి ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అవుతుంది, ఇక్కడ వచ్చేసి మైనస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అనేది అవుతుంది. సో దీన్ని మనం ఆడ్ సిమెట్రీగా రిప్రజెంట్ చేయొచ్చు. ఆడ్ సిమెట్రీ వచ్చేసింది అంటే ఆటోమేటిక్గా మనకి కాన్స్టాంట్ కంటే ముందు ఎక్స్ కంటే ముందు మనకి మైనస్ వాల్యూ వచ్చేసింది అంటే అది ఆటోమేటిక్గా మనకి ఆడ్ సిమెట్రీ అని ఈజీగా గుర్తుంచుకోవాలి. ఓకేనా. ద సమ్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఆడ్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఆడ్. ఎప్పుడైనా కానీ మనం సమ్ చేసినప్పుడు, ఒక ఆడ్ ఫంక్షన్ని సమ్ చేసినప్పుడు మనకి ఎప్పుడు కూడా ఆడే వస్తుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆడ్ ఫంక్షన్ తీసుకొని వాటిని యొక్క సమ్ చేస్తే మనకు ఏమవుతుంది, ఆడ్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ద కాన్స్టెంట్ ఈజ్ ఆడెడ్ టు ద ఫంక్షన్, ద నేచర్ ఆఫ్ ఆడ్ ఫంక్షన్ ఈజ్ చేంజ్. ఎప్పుడైతే మనం ఆడ్ ఫంక్షన్కి కాన్స్టెంట్ని యాడ్ చేస్తామో అప్పుడు దాని యొక్క నేచర్ అనేది చేంజ్ అవుతుంది. సో దీస్ టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఆర్ యాంటీ సిమెట్రికల్ విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ యాక్సిస్. మనం ఈ సిగ్నల్స్ని ఎప్పుడు కూడా ఎలా వర్టికల్ యాక్సిస్ పరంగా చూసినట్టయితే మనకి ఏమవుతుంది, అవి ఎప్పుడు కూడా యాంటీ సిమెట్రికల్ ఫామ్లోనే ఉంటుంది. సో ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఆడ్ ఫంక్షన్స్ ఈజ్ ఆడ్. ఎప్పుడైనా మనం టూ ఆడ్ ఫంక్షన్స్ని మనం ప్రొడక్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఆ టూ ఆడ్ ఫంక్షన్స్ యొక్క ప్రొడక్ట్ ఏమవుతుంది, ఆడ్ ఫంక్షన్ రావడమే జరుగుతుంది. సో ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ నాట్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ. మనం ఈవెన్ ఫంక్షన్లో చూసుకున్నట్టయితే ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ అని వచ్చింది, ఎక్స్ నాట్ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 వచ్చింది. బట్ ఇక్కడ మనం ఆడ్ ఫంక్షన్స్ చూసుకున్నట్టయితే ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 అవుతుంది, దెన్ ఎక్స్ నాట్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ అనేది అవుతుంది. అంటే ఈవెన్ ఫంక్షన్ ఏదైతుందో ఆ వాల్యూ వచ్చేసి మనం 0గా తీసుకోవడం జరుగుతుంది. సో హియర్ ఓన్లీ బిఎన్ ఈజ్ ఎగ్జిస్టెడ్, ఏ నాట్ అండ్ ఏఎన్ ఆర్ నాట్ ఎగ్జిస్టెడ్. మనకి ఆడ్ ఫంక్షన్లోకి వచ్చేసరికి ఓన్లీ బిఎన్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఏఎన్ అండ్ ఏ నాట్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అనేది ఉండదు. సో బిఎన్ ఈక్వల్ టు 2/t ఇంటిగ్రేషన్ మైనస్ t/2 టు ప్లస్ t/2, దెన్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ కాస్ అండ్ ఒమేగా నాట్ టీ ఇంటూ dt, దట్ ఈక్వల్ టు 2/t ఇంటూ ఇంటిగ్రేషన్ మైనస్ t/2 టు ప్లస్ t/2 ఎక్స్ నాట్ ఆఫ్ టీ అంటే ఎక్స్ నాట్ ఆఫ్ టీ కాస్ అండ్ ఒమేగా నాట్ టీ ఇంటూ dt ఈక్వల్ టు 0. దెన్ బిఎన్ ఈక్వల్ టు 2/t ఇంటూ ఇంటిగ్రేషన్ మైనస్ t/2 టు ప్లస్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ సైన్ అండ్ ఒమేగా నాట్ టీ ఇంటూ dt. ఓకేనా. దెన్ t/t ఇంటూ ఇంటిగ్రేషన్ మైనస్ t/2 టు క్యాపిటల్ t/2 ఎక్స్ నాట్ ఆఫ్ టీ ఇంటూ సైన్ అండ్ ఒమేగా నాట్ టీ ఇంటూ dt. దెన్ ఈవెన్ ఫంక్షన్ అయితే ఏమవుతుంది, 2/t ఇంటూ ఇంటిగ్రేషన్ 0 టు ప్లస్ t/2 ఇంటూ 2 ఎక్స్ నాట్ ఆఫ్ టీ ఇంటూ సైన్ అండ్ ఒమేగా నాట్ టీ ఇంటూ dt. దెన్ 2 into 2 ఈక్వల్ టు 4/t ఇంటూ ఇంటిగ్రేషన్ 0 టు క్యాపిటల్ t/2 ఇంటూ ఎక్స్ నాట్ ఆఫ్ టీ ఇంటూ సైన్ అండ్ ఒమేగా నాట్ టీ ఇంటూ dt. ఇక్కడ మనకు సైన్ ఎలా వచ్చిందంటే కాస్ ఫంక్షన్ అనేది మనకి ఆటోమేటిక్గా సైన్ ఫంక్షన్లోకి చేంజ్ అవుతుంది. ఓకేనా. కాబట్టి మనం ఇక్కడ సైన్గా రిప్రజెంట్ చేస్తాం. దెన్ 4/t ఇంటూ ఇంటిగ్రేషన్ 0 టు క్యాపిటల్ t/2 ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ సైన్ అండ్ ఒమేగా నాట్ టీ ఇంటూ dt. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఆడ్ ఫంక్షన్ అనమాట. హియర్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఆడ్ ఫంక్షన్ కంటెన్స్ ఓన్లీ సైన్ టర్మ్స్. ఇక్కడ మనకు వచ్చేసి మనకి ఆడ్ ఫంక్షన్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళి మనకి సైన్ టర్మ్ వచ్చేసింది అంటే మనం ఆటోమేటిక్గా మనం దీన్ని ఆడ్ ఫంక్షన్ అనేది ఫోరియర్ సిరీస్లో మనకు వచ్చేసి ఆడ్ ఫంక్షన్ అనేది ఈజీగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఆడ్ ఫంక్షన్ బదులు కాస్ టర్మ్ వచ్చేసింది అని అంటే కాస్ ఒమేగా నాట్ టీ అని వచ్చేసింది అంటే ఇదేంటి, ఆటోమేటిక్గా ఈవెన్ ఫంక్షన్. బట్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఏముంది, మనకి ఈవెన్ ఫంక్షన్ రిప్రజెంట్ చేయడానికి సైన్ అండ్ ఒమేగా నాట్ టీ ఉంది, అంటే మనకి ఇది ఆడ్ ఫంక్షన్ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దెన్ half wave symmetry of signal a not equal to 0 and an and bn are existed for n is odd value. ఇక్కడ a not equal to 0 తీసుకున్నట్టయితే an bn వాల్యూస్లో వచ్చేసేసి n వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఆడ్ వాల్యూనే ఉంటుంది. సో ద క్వార్టర్ వేవ్ సిమెట్రీ ఆఫ్ సిగ్నల్ a not equal to 0 and an or bn existed for n odd values. మన క్వార్టర్ వేవ్లో తీసుకున్నట్టయితే ఏమవుతుంది, an లేదా bnలో వచ్చేసి ఓన్లీ ఏదైనా ఈ ఎన్లో కానీ బిఎన్లో కానీ ఓన్లీ n వాల్యూ మాత్రమే ఆడ్ ఉంటుంది. హాఫ్ వేవ్లో వచ్చేసరికి బోత్ ఏఎన్కి అండ్ బిఎన్కి వచ్చేసి ఎన్ వాల్యూ అనేది ఆడ్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి వేవ్ సిమెట్రీలో ఈవెన్ సిమెట్రీ, ఆడ్ సిమెట్రీ అండ్ హాఫ్ వేవ్ అండ్ క్వార్టర్ వేవ్ చాలా ఇంపార్టెంట్ ఏం కాదు. మనకు వచ్చేసి ఓన్లీ ఈవెన్ అండ్ ఆడ్ సిమెట్రీ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్.